హలో ఫ్రెండ్స్. సాధారణంగా దేశంలో ఏదన్నా తీవ్రవాద సంబంధిత సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడో కాశ్మీర్లోనో లేకపోతే ముంబై లాంటి ప్రాంతాల్లో జరుగుతాయి కానీ మనల్ని ఎవరు టార్గెట్ చేస్తారనే భరోసాతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఒకవేళ ఇక్కడే ఏదన్నా అలాంటి లింకులో ఉన్న వ్యక్తులు దొరికినా హైదరాబాద్ లాంటి చోట దొరుకుతారు తప్ప మన దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు అని మిగిలిన వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ అవన్నీ అబద్ధాలని తేలిపోతుంది. లేటెస్ట్గా విజయనగరంలో ఇలాంటి ఉగ్రవాద సంస్థలు లేదా అలాంటి ఘటనలు జరిగే అవకాశం ఏమాత్రం ఉండదని మనం భావించే విజయనగరంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజుల్ రెహమాన్ అని చెప్పి 29 ఏళ్ల వ్యక్తి, చాలా యంగ్ బాయ్ అనమాట. ఆ అబ్బాయికి తీవ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయి. ముఖ్యంగా పేలుళ్లకు విజయనగరంలోనూ హైదరాబాద్లోనూ కూడా వరుస పేలుళ్లకు కుట్ర పన్నుతున్నారు వీళ్ళని అభియోగంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఈ అబ్బాయి, ఈ సిరాజ్ అనే వ్యక్తి విజయనగరానికి సంబంధించిన వ్యక్తి 2018లో హైదరాబాద్లో చదువుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమీర్ అనే ఇంకొక అబ్బాయితో పరిచయం అయింది. ఆ అబ్బాయి వయసు కూడా ప్రస్తుతం 28 ఏళ్ళు, అంటే ఇద్దరు కూడా బిలో 30 ఉన్నారు. అక్కడ 2018లో వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అయింది. అక్కడే తీవ్రవాద సంస్థలతో వాళ్ళకి పరిచయాలు ఏర్పడ్డాయి, లేకపోతే అలాంటి భావజాలం పట్ల వాళ్ళు ఆకర్షితులయ్యారనేది పోలీసు వర్గాలు చెప్తున్న సమాచారం. సో వీళ్ళు అప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత కాలంలో వాళ్ళిద్దరూ కలిసి అల్ హింద్ ఇత్తహిదల్ ముస్లిమైన్ అనే ఒక సంస్థను నడుపుతున్నట్టుగా కూడా ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఐడెంటిఫై చేశాయి. అప్పటి నుంచి వీళ్ళ మీద నిఘా పెట్టారు. వీళ్ళు తర్వాత కాలంలో అంటే 2018 తర్వాత సిరాజ్ ఇక్కడికి వచ్చేసాడు, విజయనగరంకి వచ్చేసాడు. విజయనగరంలోనే ఆ అబ్బాయి ఇక్కడి నుంచి సిరాజ్, హైదరాబాద్ నుంచి సమీర్, వీళ్ళిద్దరూ కలిసి విజయనగరంలో కొన్ని డమ్మీ బ్లాస్టులు చేయడానికి ప్లాన్ చేశారు. అంటే విజయనగరంలోని కీలక ప్రాంతాలైన కోట జంక్షన్, పైడితల్లి అమ్మవారి టెంపుల్, అలాగే రైల్వే స్టేషన్లో కొన్ని డమ్మీ బ్లాస్టులు 22వ తారీఖున, అంటే ఎల్లుండి 22వ తారీఖున కొన్ని బాంబ్ బ్లాస్టులు చేయాలి, డమ్మీ బ్లాస్టులు. అవి సక్సెస్ అయితే, అంటే ఇదంతా కూడా ఎక్స్పెరిమెంట్ అనమాట. అవి సక్సెస్ అయితే హైదరాబాద్లో వాటిని పేల్చాలి, అంటే రియల్ బాంబులను పెట్టి హైదరాబాద్లో వరుసగా ఈ పేలుళ్ళు జరపాలి అనేది వాళ్ళ ప్లాన్గా ప్రస్తుతం పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దీన్ని ముందుగానే గమనించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు హైదరాబాద్ నుంచి వచ్చారు. అక్కడ ఏపీ పోలీసులతో కలిసి వాళ్ళు ఆపరేషన్ నిర్వహించి ఈ సిరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే సిరాజ్కి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ హైదరాబాద్లో సమీర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా విజయనగరం తరలించి కోర్టులో హాజరుపరిచారు. మరిన్ని వివరాలను వాళ్ళ నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేశారంటే వీళ్ళిద్దరూ కలిపి ఆ సంస్థను నడుపుతున్నారని చెప్పాను కదా, అల్ హింద్ ఇత్తహిదల్ ముస్లిమీన్ అనే సంస్థను నడుపుతున్నారని చెప్పాను కదా, దాని మీద ఆ కార్యకలాపాల మీద వాళ్ళు దృష్టి పెట్టారు పోలీసులు. తర్వాత వీళ్ళు హైదరాబాద్లో పేలుళ్లకు సంబంధించిన ఈ సల్ఫర్ కానీ పొటాషియం కానీ ఇలాంటి పదార్థాలు కొంటే, వాటిని కొనుగోలు చేస్తే అందరి దృష్టిలో పడతాము, ముఖ్యంగా పోలీసుల దృష్టిలో పడతామనే భయంతో విజయనగరం నుంచి వాటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆన్లైన్లో వీటిని కొన్నట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం. కానీ ముందు నుంచి వీళ్ళ కదలికలపై అనుమానం ఉన్న పోలీసులు పూర్తిగా దృష్టి పెట్టారు వీళ్ళు ఏమేం చేస్తున్నారన్న దాని మీద. ఇక వీళ్ళ 2 రోజుల్లో ముందుగా తాము అనుకున్న ఎక్స్పెరిమెంట్ డమ్మీ బ్లాస్టులు చేయాలని అనుకున్నారు కదా, దానికి రెడీ అవుతున్న టైంలోనే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా విజయనగరం ఉలిక్కిపడింది. విజయనగరమే కాదు, టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. అంటే ఇంతవరకు కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకే పరిమితమైన ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మూలలకు కూడా విస్తరించేస్తున్నాయి. ఇప్పటికే ప్రజలందరూ కూడా పహల్గాం సంఘటన తర్వాత చాలా భయంగా ఉన్నారు, అనుమానంగా చూస్తున్నారు అందరినీ. ఒక విధమైన అభద్రతా భావంలో కూడా కొంతమంది ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో. అయినప్పటికీ కూడా ఇంత మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరగవని అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా కరెక్ట్ కాదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి, అన్ని మూలలకు ఇది ఒక క్యాన్సర్ లాగా ఈ తీవ్రవాద భావజాలం పాకుతుంది అనేది తెలిసిపోతుంది ఈ సంఘటనతో. ఈ పూర్తి విచారణ జరిగిన తర్వాత కోర్టులో దానికి సంబంధించిన పూర్తిగా వాదోపాదులు ఇవన్నీ జరిగాక పోలీసులు సబ్మిట్ చేసే ఈ నివేదికలను బట్టి అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు బయటకు వస్తాయి. వీళ్ళు ఎంతవరకు దీంట్లో కూరుకుపోయారు అనేది, లేదు దీనికి సంబంధించిన అభియోగాల్లో నిజమెంత అనేది కూడా బయటకు వస్తాయి అప్పుడు. బట్ ఏమైనప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే విజయనగరంలో ఇలా ఒక అబ్బాయి 29 ఏళ్ల యువకుడు తీవ్రవాద సంస్థలకు సంబంధించిన కొన్ని కార్యకలాపాలు పాలు పంచుకునే ఆలోచనలో ఉన్నాడు, దానికి సంబంధించిన ఒక ప్రయోగానికి రెడీ అవుతున్నాడనే విషయం బయటకు రావడంతో ఒక్క విజయనగరమే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడ్డాయి. దీనిపై పూర్తిగా భద్రతా సంస్థలు దృష్టి పెట్టాయి. అంతేకాదు వీళ్ళిద్దరికీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి సౌదీ అరేబియా నుంచి వీళ్ళని హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట. అక్కడి నుంచి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఎప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది. ఇది కూడా గుర్తించాయి భద్రతా సంస్థలు. సో అసలు వీళ్ళందరినీ వెనక ఉన్న వ్యక్తి ఎవరు, లేదా సంస్థ ఏంటి, ఎవరు దీన్ని
ఆపరేట్ చేస్తున్నారు, సౌదీ అరేబియా నుంచి ఎలాగ వీళ్ళని హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాయి భద్రతా సంస్థలు. అలాగే భయంకరమైన ఉగ్రవాద సంస్థ అంటేనే భయంకరం, అందులోనూ కూడా ఎలాంటి విచక్షణ లేని క్రూరమైన సంస్థగా పేరు పొందిన ఐఎస్ఐఎస్ అంటారు కదా, వాళ్ళతో కూడా ఏమైనా లింకులు ఉన్నాయనే యాంగిల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. బట్ ఏమైనప్పటికీ ప్రశాంతమైన తెలుగు రాష్ట్రాల్లో విజయనగరంలో ఇలాంటి సంఘటన జరగడం, ఇలాగా ఒక అరెస్టు జరగడం అనేది ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసేయడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.